హలో ఫ్రెండ్స్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి హైరింగ్ అయితే వచ్చింది. వివిధ రకమైన పోస్టులకి అయితే వాళ్ళు హైరింగ్ అయితే పెట్టారు. సో టోటల్ వేకెన్సీలు చూసుకున్నట్లయితే 911 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే శాలరీ చూసుకున్నట్లయితే 35,400 నుంచి 1,42,400 రూపాయల వరకు మనకి పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే క్వాలిఫికేషన్కి వచ్చేసి వాళ్ళు డిగ్రీ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ యొక్క నోటిఫికేషన్ కోసం కొంచెం డీటెయిల్గా మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క నోటిఫికేషన్ కోసం క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. ఇక మీరు చూసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ అంటే వారు ఏ పోస్టులకి వేకెన్సీ పెట్టారంటే ఫస్ట్ వచ్చేసి లీగల్ అసిస్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్. అండ్ ఫోర్త్ వచ్చేసి అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్ అనమాట. సో ఈ 4 పోస్టులకు అయితే వాళ్ళు హైరింగ్స్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. అలాగే 4 మనం చూసుకున్నట్లయితే 911 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ అనే పర్సన్ డిగ్రీ ఇన్ లా అయితే చేయాలి, అలాగే సివిల్ ఇంజనీరింగ్ చేయాలి, అలాగే డిప్లొమా చేసి ఉండాలి. అంటే ఈ 3 ఎవరైతే చేస్తారో ఈ పైన ఉన్న పోస్టులకి అయితే ఎలిజిబిలిటీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యన ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి డేట్ వచ్చి చూసుకున్నట్లయితే మనకి Feb 24 నుంచి మనమైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి చూసుకున్నట్లయితే March 25 వరకు మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ March 25 దాటింది అనుకోండి, సో మీరు అయితే ఈ యొక్క జాబ్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఎందుకనే అలాగే దీనికి మనం అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే సో ఏ వేకెన్సీస్కి ఎన్ని పోస్టులు ఉన్నది కూడా వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లీగల్ అసిస్టెంట్స్కి 10 పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్కి అయితే 33 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే జూనియర్ ఇంజనీర్కి అయితే 281 పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి అయితే 587 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే వారు కేటగిరీ అంటే మనకున్న కేటగిరీ వైజ్ కూడా వాళ్ళైతే పోస్టులు అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మీ యొక్క క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి కూడా పలానా రిజర్వేషన్ కేటగిరీకి పలానా పోస్టులు అని చెప్పి వాళ్ళైతే డీటెయిల్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లీగల్ అసిస్టెంట్ అండర్ రిజర్వ్డ్కి అయితే 6 పోస్టులు ఉన్నాయి. అలాగే లీగల్ అసిస్టెంట్ ఓబీసీకి 2 పోస్టులు ఉన్నాయి. అలాగే వాళ్ళైతే ప్రతి జాబ్ పోస్ట్ నేమ్కి ఆ యొక్క కేటగిరీకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అనేది మాత్రం ఈ యొక్క టేబుల్లో క్లారిటీగా మెన్షన్ చేశాను అనమాట. ఓకేనా. నేనైతే ఈ యొక్క జాబ్ లింక్ అయితే నేను బై డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకైతే పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీరు కూడా ఒకసారి ఈ యొక్క అప్లికేషన్ కోసం క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటనేది మీకు క్లారిటీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ చేశారండి. ఇక మీరు చూసుకున్నట్లయితే లీగల్ అసిస్టెంట్కి డిగ్రీ ఇన్ లా అయితే చేసి ఉండాలి. దట్టు అది కూడా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. అలాగే మీకు దీనికోసం అయితే అంటే మీరు లీగల్ అసిస్టెంట్గా అప్లై చేయాలనుకుంటే మీకు అట్లీస్ట్ మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. లీగల్ ప్రాక్టీషనర్గా మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే 1 year ఎక్స్పీరియన్స్ లీగల్ వరకు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీరింగ్ అయితే మీకు డిగ్రీలో మీకు సివిల్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా చేసి ఉండాలి. ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేశారో సో వాళ్ళైతే ఈ యొక్క అసిస్టెంట్ ఇంజనీరింగ్ జాబ్కి అయితే ఎలిజిబిలిటీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి జూనియర్ ఇంజనీరింగ్. సో డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో సో వాళ్ళైతే ఈ యొక్క జూనియర్ ఇంజనీరింగ్ అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. ఓకేనా. సో దీనికి మళ్ళీ ఇంకొక కండిషన్ పెట్టారు అనమాట. ఎవరికైతే 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లానింగ్, ఎడ్యుకేషన్, మెయింటెనెన్స్, సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ ఎవరికైతే దీనిపైన 2 years ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళందరూ అయితే జూనియర్ ఇంజనీర్ కింద అయితే ఎలిజిబిలిటీ అయ్యారు ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. దీనికైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. దట్టు ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి మనకి 18 సంవత్సరాలు. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 years. అలాగే దీంట్లో కూడా మనకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. SC ST వాళ్ళకైతే 5 years ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 years ఇచ్చారు. అలాగే ఫిజికల్ PWBD వాళ్ళకైతే 10 years ఇచ్చారనమాట. మళ్ళీ PWBDలో SC ST వాళ్ళకైతే 15 years వరకు అయితే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే దాంట్లో కూడా మళ్ళీ PWBD OBC వాళ్ళకైతే 13 years వాళ్ళైతే
ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే శాలరీ ఆ స్టైపెండ్ కోసం కూడా వాళ్ళు కొంచెం క్లారిటీగా మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, లీగల్ అసిస్టెంట్కి అయితే 35,400 రూపీస్ నుంచి 1,42,400 పర్ మంత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్కి అయితే మనకి 44,900 రూపీస్ నుంచి 1,42,400 పర్ మంత్ అయితే శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్కి అయితే 35,400 రూపీస్ నుంచి 1,12,400 పర్ మంత్ అయితే మీకు శాలరీ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ దీనికైతే పర్ మంత్ మనకి 44,900 రూపీస్ నుంచి 1,42,400 పర్ మంత్ అయితే మనకి శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను మీకు, అంటే అప్లికేషన్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, అలాగే ఎప్పుడు లాస్ట్ అనేది మీకు చెప్పాను, ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వాళ్ళు మెసేజ్ చేశారు ఏంటంటే రిటన్ టెస్ట్ మెసేజ్ చేస్తారు, అలాగే నెక్స్ట్ ఇంటర్వ్యూ మెసేజ్ చేశారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. సో ఈ మూడు మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అనమాట. నేనైతే ఈ యొక్క అప్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు అయితే పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ద్వారా మీరు అయితే ఈ యొక్క వేకెన్సీ క్లారిటీగా తెలుసుకోవచ్చు. అలాగే నేను అప్లై చేయడానికి కూడా ఆన్లైన్ అప్లికేషన్ నేను మీకు లింక్లో ప్రొవైడ్ చేస్తాను. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు అప్లై చేసుకోవడానికి లింక్ అయితే ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్.